నమస్తే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి తర్వాత అంత ఫేమ్ తెచ్చుకున్నది ఎవరు అంటే నిర్మోహమాటంగా చెప్పుకునే పేరు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నటసింహం బాలయ్య, వీళ్ళిద్దరి పోటీ ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాలుగా పోటాపోటీగా వీళ్ళిద్దరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో మళ్ళీ వీళ్ళిద్దరు పోటీ పడబోతున్నారా? గతంలో చూసుకుంటే మనకి వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలు కూడా పోటీ పడ్డాయి. అయితే ఈసారి మళ్ళీ పోటీ పడబోతున్నారా? ఇది ఎన్నోసారి పోటీ, అసలు వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎందుకు వస్తుంది అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి బరికి వచ్చేసరికి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య పోటీ మనం చూస్తూ వస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఒకవైపు అయితే, ఇంకో పక్క నటసింహం బాలకృష్ణ గారు ఇంకో వైపు. గతంలోనే మనం చూసాం, ఏదైతే వాల్తేరు వీరయ్య, దాంతోపాటు వీరసింహారెడ్డి. సో ఈసారి సంక్రాంతి బరిలో వీళ్ళిద్దరు ఉంటున్నారా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటిదాకా బాలయ్య బాబు సంక్రాంతికి ఉండరేమో అనుకున్నారు, ఎందుకంటే డిసెంబర్లోనే పోటీ పడతారు అనుకున్నారు. కానీ డిసెంబర్లో 2 సినిమాలు, పెద్ద సినిమాలు, పుష్పతో పాటు ఇంకో సినిమా ఉంది. అందువల్ల డిసెంబర్ బరి నుంచి బాలయ్య బాబు తప్పుకున్నారని సమాచారం. అక్టోబర్తో ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి కంప్లీట్ అయిపోతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. అది కంప్లీట్ చేసుకుని డిసెంబర్ కాకుండా సంక్రాంతికి వద్దాం అనేది వీళ్ళ అంచనా. అలా నిర్ణయించుకున్నారు. అఫీషియల్గా రాలేదు, కానీ అనఫిషియల్ సమాచారం ఏంటంటే బాలయ్య బాబు కూడా సంక్రాంతికి వస్తున్నాడు అనేది కన్ఫామ్. అంటే జనవరి 10వ తారీఖుని విశ్వంబర సినిమా చిరంజీవి గారిది రాబోతుంది. కాబట్టి అది కన్ఫామ్గా చెప్పేశారు, వాళ్ళు ముందే చెప్పేశారు, మేము జనవరి 10కి రాబోతున్నామని. వీళ్ళు కూడా త్వరలో చెప్పబోతున్నారు కూడా. ఈ 2 సినిమాలు కన్ఫామ్ అండి ఈ సంక్రాంతికి. వీటితో పాటు వెంకటేష్ సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా వెంకటేష్ సినిమా ఒకటి ఉంది, అది కూడా కన్ఫామ్ దాదాపు. ఇక దాంతోపాటు నాగార్జున సినిమా, మరి నాగార్జున సినిమా ఉంటుందా ఉండదా ఏదన్నా అనేది ఆ క్లారిటీ లేదు. నాగార్జున ఉండకపోవచ్చు, పెద్ద హీరోలు చూసుకుంటే ఇవిను ప్లస్ ఇక డబ్బింగ్ సినిమాలు ఉంటాయి కాబట్టి ఆ సినిమాలతో సంక్రాంతి అనేది ఇట్లా అవుతుంది. అయితే ఇది వీళ్ళిద్దరూ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పోటీ పట్టడం అనేది మొట్టమొదటిసారి కాదు, ఇది 11వసారి ఈ పోటీ. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య అనేది 10వసారి పోటీగా చెప్తున్నారు. అయితే గతంలో ఎన్నోసార్లు పోటీ పడ్డారు. ఒకసారి ఒకరు విజయం సాధిస్తే ఇంకొకరు విజయం సాధిస్తూ వస్తున్నారు. మొత్తానికి ఈసారి జరగబోతున్నట్టు ఒక సంక్రాంతి మాత్రం చాలా పెద్ద ఎత్తున జరగబోతుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే విశ్వంబర్ మాత్రం షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే వాళ్ళు ఒక డేట్ అయితే ప్రకటించేశారు. కానీ 109 ఏదైతే ఉందో ఎన్బీకే, ఇది మాత్రం కొంత టైం గ్యాప్ తీసుకొని అది దసరా బరిలో ఉండబోతుందని ఒకసారి అన్నారు, లేదా దివాళీ బరిలో అని చెప్పేసి అన్నారు, లేదా డిసెంబర్లో అని చెప్పేసి అన్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి బరిలో నించుంటుంది అంటే ఇది తాత్కాలికం అనుకోవాలా, లేదా ప్లాన్డ్ అని చెప్పేసి అంటే ఏమంటారు? అంటే ప్లాన్డ్ కాదు, వీళ్ళిద్దరు ఇప్పుడు బరిలో ఉన్నా కానీ సక్సెస్ వచ్చినాయి కదా. వీరసింహారెడ్డి హిట్ అయింది, వాల్తేరు వీరయ్య హిట్ అయింది. కాబట్టి ఒక్కొక్కసారి 2 సినిమాలు హిట్ అయిన సందర్భాలు లేకపోలేదు. 1985 నుంచి వీళ్ళ సినిమాలు పోటీ పట్టడం అనేది జరుగుతూ వస్తుందండి. కానీ చాలాసార్లు జరిగింది ఇట్లా. 1985 నుంచి ఇప్పుడు దాకా 11వసారి అంటే దాదాపు 11 సినిమాలు పోటీ పడినాయి అని చెప్పుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ఏంటంటే, మొట్టమొదటిసారిగా 1985లో ఆత్మబలం సినిమా బాలకృష్ణది, చిరంజీవి గారిది ఏమో చట్టంతో పోరాటం, ఈ 2 సినిమాలు పోటీ పడినాయి. ఆ తర్వాత 87లో దొంగ మొగుడు చిరంజీవి గారిది, అది నల్లంచు తెలచేర అనే నందమూరి గారి నవల. ఆ సినిమా దొంగ మొగుడుగా తీశారు. అది తర్వాత ఇంకొకటి అంటే బాలకృష్ణ భార్గవరాముడు, ఇది కొమరాపల్లి గణపతిరావు గారి నవల హంసధ్వని ఆధారంగా తీసిన సినిమా భార్గవరాముడు. ఆ 2 సినిమాలు పోటీ పడినాయి. తర్వాత 1988లో చిరంజీవి గారి మంచి దొంగ, ఈ మంచి దొంగ సినిమా నల్లంచు తెలచేర నవల, ఎండమూరి నవల. మంచి దొంగను బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాలు, ఈ 2 సినిమాలు పోటీ పడినాయి. అలాగే 97లో హిట్లర్ సినిమా, చిరంజీవి గారు గ్యాప్ తర్వాత ఆ సినిమా చేశారు, ఆ హిట్లర్ సినిమాను. తర్వాత హిట్లర్ తర్వాత ఈయన బాలకృష్ణ గారి పెద్దన్నయ్య సినిమా, ఈ 2 సినిమాలు పోటీ పడినాయి. 1999లోనేమో స్నేహం కోసం సినిమా, ఇది తమిళ్లో పెద్ద హిట్ అయిన సినిమాని తెలుగులో చిరంజీవి గారు చేశారు. ఇది పెద్ద చిరంజీవి గారికి మంచి సినిమాగా చెప్పొచ్చు. అలాగే బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి, ఈ 2 సినిమాలు పోటీ పడినాయి. సమరసింహారెడ్డి పెద్ద హిట్, స్నేహం కోసం కూడా హిట్టే సినిమా. అలాగే 2000 సంవత్సరంలో బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమా, చిరంజీవి గారు అన్నయ్య సినిమా. వంశోద్ధారకుడు హిట్టే, అన్నయ్య సినిమా హిట్టే. ఒక్కొక్కసారి ఆయన పై చేయి అవుతుంది, ఒకసారి ఈయన పై చేయి అవుతుంది. తర్వాత 2001లో నరసింహనాయుడు, మృగరాజు, ఇక్కడ మరి బాలకృష్ణ పై చేయి సాధించారు. నరసింహనాయుడు సినిమా పెద్ద హిట్ అయింది,
మురగరాజు అటర్ ఫ్లాప్ అయింది. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దేవర్ ప్రసాద్ గారి నిర్మాతకు వచ్చిన సినిమా. తర్వాతకు వచ్చేసరికి 2004లో లక్ష్మీ నరసింహ సినిమా, చిరంజీవి గారు అంజీ సినిమా. లక్ష్మీ నరసింహ హిట్ అయింది, అంజీ ఫ్లాప్ అయింది. తర్వాత 2017లో ఖైదీ నెంబర్ 150 ఒకటి, బాలకృష్ణ గారి గౌతమ్ పుత్ర శాతకర్ణి. ఈ రెండింటిలో పోల్చుకుంటే కొంత పై చేయి చిరంజీవి గారి సినిమా ఖైదీ నెంబర్ 150 అనుకోవచ్చు. గౌతమ్ పుత్ర శాతకర్ణి కృష్ణ డైరెక్షన్లో వచ్చినా కానీ ఆ సినిమా ఒక రేంజ్లో ఆడింది, కానీ ఆ కంపారిటివ్గా చూసుకుంటే ఒక రేంజ్ హిట్గా చెప్పుకోవచ్చు. ఇక 2023లో మనకి 10వసారి వాల్తేరు వీరయ్య ఇందాక అనుకున్నాం కాబట్టి వీరసింహారెడ్డి, ఈ 2 సినిమాలు పోటీ పడి. అట్లా ఈ 11 సార్లు చూసుకుంటే కొన్ని సందర్భాల్లో ఒకరిది పై చేయి, కొన్ని సందర్భాల్లో ఇంకొకరిది పై చేయి అయింది. 2 హిట్లు అయిన సందర్భాలు అయింది 2 హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారు? విశ్వంబర సినిమా పరిధి చాలా పెద్దది, అది ఒక పాన్ ఇండియా సినిమాగా సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఇక బాలీగా NBK 109 బాబీడియోలో ఉన్నాడు, మంచి ప్యాడింగ్తో. అందులోనూ ఒక 3-4 హీరోయిన్లు కనిపిస్తారు, ఇందులో ఒక 3-4 హీరోయిన్లు కనిపించబోతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. చూద్దాం సార్. మొత్తానికి ఈసారి 11వ పోటీ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. మొత్తానికి 11వ పోటీలో ఎవరిది విజయం అనేది కాలమే నిర్ణయిస్తుంది. మొత్తానికి 2 సినిమాలు మంచి హిట్ కావాలని, తెలుగు ఇండస్ట్రీ కలకల్లాడాలని అయితే కోరుకుందాం. నమస్తే.